నమస్తే, వెల్కమ్ టు కేకే మీడియా. నేను మీ కృష్ణ కిరణ్. విద్య, వైద్యం రెండు అత్యంత ముఖ్యమైన అంశాలు. ఈ రెండు కూడా రాను రాను డబ్బు సంపాదించడం కోసం ఉపయోగపడే సాధనాలుగా మారిపోయాయి. పైగా ఇంకా దారుణంగా మారిపోతున్నాయి. మీరు వార్తల్లో చూసే ఉంటారు, హైదరాబాద్లో స్కూల్ ఫీజులు మళ్ళీ పెరిగాయి. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్ ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇది కేవలం ఫీజు కాదు, ఒక పెను భారంగా మారుతుంది. ఉద్యోగం చేసే చోట జీతం 5% లేదా 10% పెరిగితే గొప్ప, కానీ స్కూల్ ఫీజులు మాత్రం 30-50% పెరుగుతాయి. ఇక తల్లిదండ్రులు ఎలా బతకాలి? వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించాలి? భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తే కానీ బ్రతకలేని రోజులు ఇవి. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విద్యా వ్యవస్థ ప్రక్షాళనలపై పట్టుదల మాత్రం కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా ఓట్ల కోసం, అధికారం కోసం అది ఫ్రీ ఇది ఫ్రీ అని సమాజాన్ని భ్రష్టు పట్టించే నాయకులే కానీ నిజమైన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. స్కూళ్లపై కఠినమైన నియంత్రణ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్స్కి తమ ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుతున్నాయి. 1, 2, 3లు ఏబీసీలు నేర్పించడానికి 3 లక్షల ఫీజా? పిల్లి గుడ్డిదైతే ఎల్లకేదో చూపించినట్టుగా ఉంది ఫీజు వసూలు. ఇదంతా ఎవరిపై భారం పడుతుంది? లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ కుటుంబాలపై పడుతుంది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు, మరోవైపు కొంతమంది పిల్లలు చదువు మానేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయి, కానీ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, మంచి టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకం తగ్గుతుంది. ఇలా కొనసాగితే విద్య ఒక హక్కు కాదు, కేవలం డబ్బున్న వాళ్ళకి అందుబాటులో ఉండే సౌకర్యంగా మారిపోతుంది. విద్యను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే. కానీ వారు నిజంగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారా? ప్రభుత్వాలకు తల్లిదండ్రుల విజ్ఞప్తి ఏంటంటే, విద్యపై నియంత్రణలు పెంచండి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి, లేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.